సాటి దేవుడిలలో ఎవరు లేరయ్యా, నిన్ను మించిన దైవ కార్యం కానరాదయ్యా. నీకు సాటి దేవుడిలలో ఎవరు లేరయ్యా, నిన్ను మించిన దైవ కార్యం కానరాదయ్యా. నీ చరణాల సన్నిధి చాలయ్యా, నిన్ను కీర్తించి కొలిచెదా యేసయ్యా. నీ చరణాల సన్నిధి చాలయ్యా, నిన్ను కీర్తించి కొలిచెదా యేసయ్యా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, ఉద్దేశపూర్వక విశ్వాసము. ప్రభుతో లోతైన మరింత సంతృప్తికరమైన సంబంధాన్ని కనుగొనడానికి వాక్యాన్ని పాటించేవారిగా ఉండండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్ర్యంనిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఇలా చెప్తుంది: విని తమను తాము మోసగిచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఈ వచనము మన విశ్వాస ప్రయాణంలో ఉద్దేశపూర్వకత యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది. క్రైస్తవులుగా మన విశ్వాసంలో ఎదగడానికి సహాయపడటానికి ప్రసంగాలు, పుస్తకాలు మరియు సహవాస సమావేశాల వంటి సమృద్ధిగా సమాచారము మనకు అందించబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే మన ఉద్దేశపూర్వక ప్రతిస్పందనలో మన విశ్వాసము నిజంగా సజీవంగా వస్తుంది. మనము ఉద్దేశపూర్వకంగా ఒక విత్తనాన్ని నాటి దానిని పెంచి ఫలాలను ఇచ్చినట్లే మన విశ్వాసానికి ఉద్దేశపూర్వకమైన చర్య అవసరము. వాక్యాన్ని వినడం ప్రారంభం, కానీ దానిలో జీవించటం మన క్రైస్తవ నడక యొక్క అభ్యాసం. మనము తెలిసి దేవుని సత్యాలను మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారికి ఆయన ప్రేమ మరియు కృప యొక్క పాత్రగా మారతాము. దీనిలో మన చర్యల ద్వారా దేవుని వాక్యాన్ని ఎలా రూపొందించగలమో మనల్ని మనము ప్రశ్నించుకోవటం ఉంటుంది. అన్నింటికంటే ఆలోచనాత్మకత, క్షమాపణ మరియు ప్రేమ యొక్క ప్రదర్శనల ద్వారా మనము మన విశ్వాసానికి సాక్ష్యం ఇస్తాము. కాబట్టి మీరు మీ రోజు గడిపే సమయంలో మీ విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా జీవించే మార్గాలను పరిగణించండి. చిన్న చిన్న దయగల చర్యలు, ప్రోత్సాహకరమైన మాటలు మరియు ప్రార్థన క్షణాలు లోతైన భావాన్ని చూపుతాయి. మరియు అలాంటివి మీ లక్ష్యంగా మారే కొద్దీ దేవునితో మీ సంబంధంలో మీరు అంతగా సన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.